ఆర్థిక బలం ఉంది, అధికార పలుకుబడి ఉంది. కానీ ఎప్పుడూ తన పరిధిని దాటి వెళ్ళలేదు, పరిమితులను అతిక్రమించలేదు. ఈ రోజుల్లో చిన్న పదవి ఉంటేనే నానా హంగామా చేసేస్తుంటారు. కొన్ని తరాల పాటు ఒళ్ళు కదలకుండా తిని కూర్చునేంత ఆస్తిపాస్తుల్ని సంపాదించుకుంటారు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. పెద్ద ఎత్తున పైరవీలతో తమ వారిని అందలమెక్కించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక రాజకీయాల్లో ఉన్నవారైతే సరే సరే, మచ్చలేని స్వచ్ఛమైన నాయకులు ఎక్కడ వెతికినా కనపడరేమో. కానీ ఆ కుటుంబం అలా కాదు. నిఖార్సైన నిజాయితీని వంట బట్టించుకున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక అధికారే పృథ్వికా రాణి. స్వయం కృషితో, స్వయం ప్రభతో ఎదిగిన పృథ్వికా రాణి ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారింది. స్ఫూర్తి నింపుతూ నిజాయితీ పథంలో అడుగులు వేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయ యవనికపై చక్రం తిప్పిన యోధుడాయన. ద్రవిడ రాజకీయాలను అవపోసన పట్టి రాష్ట్ర గతిని మార్చిన దురంధరుడు ఆయన. తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా రాజకీయ రంగాన రాటుదేలిన సరస్వతీపుత్రుడాయన. డిఎంకే వ్యవస్థాపకునిగా జాతీయ పార్టీల మూలాలను కూకటి వేళ్లతో కూల్చిన అక్షరహాలికుడాయన. కాంజీవరం నటరాజన్ అన్నాదురై అంటే తమిళనాడుకు ఎనలేని అభిమానం, అంతులేని మమకారం. నమ్మిన విలువల కోసం, సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడ్డ మహోన్నత నేత ఆయన. ఆయన మనుమరాలే పృథ్వికా రాణి. విద్యార్థి దశలోనే రాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్నాదురై. పిల్లలు కలగకపోవడంతో తన సోదరి రాజమణి అమ్మాల్ మనవళ్లను దత్తత తీసుకున్నారు. వారి సంతతికి చెందిన అమ్మాయే పృథ్వికా రాణి. రాజకీయ రంగంలో అన్నాదురై కుటుంబ సభ్యులు చాలా తక్కువ మందే కనిపిస్తారు. వారి పట్ల పెద్దగా ఆసక్తి చూపేవారు లేరు. అలాంటి కుటుంబం నుండొచ్చిన పృథ్వికా రాణిలో కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చదువులోనే కాదు, ఆటల్లో, పాటల్లో అన్నింటా ఆమె ప్రతిభ చాటుకునేది. ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా ఆమె కష్టపడి చదువుకుంది. అనుకున్నది సాధించేందుకు నిరంతరం శ్రమించిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విజేతగా నిలిచి 171వ ర్యాంక్తో ఇండియన్ ఫారెన్ సర్వీసులోకి అడుగుపెట్టింది. ఐఏఎస్ అధికారి కావడానికి అవకాశం ఉన్నా తాను ఇష్టపడ్డ ఫారెన్ సర్వీస్ను ఎంచుకుంది. తనకు అప్పగించిన విధుల ద్వారా దేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తానని గర్వంగా చెబుతోంది పృథ్వికా రాణి. తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య నాడర్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె 2019 నుండి సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ వచ్చింది. సివిల్స్ లో ఆంథ్రోపాలజీని ఆప్షన్ సబ్జెక్టుగా ఎంచుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పృథ్వికా రాణి తల్లిదండ్రులు వస్త్ర వ్యాపారం చేస్తూ ఉంటారు. తమకు వచ్చిన ఆదాయంలోనే పృథ్వీని బాగా చదివించాలనుకున్నారు. కష్టపడ్డారు. తమ ఇబ్బందులను బయటకు కనబడనీయకుండా ఆమె కోరింది చదివించారు. కేవలం చదువులోనే కాదు, టెన్నిస్ లో కూడా పృథ్వీ ఎంతో రాణించింది. రోజర్ ఫెడరర్ అన్న, లియాండర్ పేస్ అన్న ఆమెకు వల్లమాలిన అభిమానం. వారి స్ఫూర్తితోనే టెన్నిస్ రాకెట్ పట్టి ఆటలోనూ ఎన్నో విజయాలు సాధించింది. డాంబికాలు, దాపరికాలు లేని నిగర్వి పృథ్వికా రాణి. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ప్రతిభామూర్తి. ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా ఇప్పుడు తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయంటుంది. ఆమె చెల్లి శృతికా రాణి కూడా అక్కనే ఆదర్శంగా తీసుకుని చదువుల్లో అడుగులు వేస్తుంది. అక్కలాగా తను కూడా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్న ఆశయంతోనే అడుగులు వేస్తోంది. ఒక ముఖ్యమంత్రి మనవరాలిగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకుండా ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేస్తానంటుంది. మరి మనము ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?